హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసం ఒక కప్పు పుదీనా తీసుకున్నాను, దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం, 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. దీన్ని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాపత్రి, యాలుక్కాయలు యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 5-6 జీడిపప్పులు. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి అంత దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నానండి. నార్మల్ రైస్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంట్లో ట్రై చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి.